అలాగే ఈ చెట్లు కూడా ఒక డివైన్ ఎనర్జీ ఉంటుంది. ఈ చెట్లకు కూడా ఒక డివైన్ ఎనర్జీ ఉంటుంది. సో వాటి ఆరాధన వెళ్ళగానే మనం హీల్ చేసేస్తాయి. అంటే మనం చెట్లని, పొట్లని, రాళ్ళని దేవుళ్ళు ఎందుకు కొలుస్తామంటే అది మనకు తెలుసు, మన ఋషులు తెలుసు అందులో ఎంత శక్తి ఉందో. వాళ్ళకి తెలియదు, వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు. ప్రపంచానికి పనికొచ్చేటప్పుడు ఎప్పుడు పిచ్చోళ్ళే కనపడతాడు. ఈ మొక్క ఉంది కదా, మనం చాలా చెప్పుకున్నాం దీని గురించి. ఇది గౌరమ్మ పువ్వు, నాభి, పొత్తి దుంప, లాంగలి, ఎన్ని పేర్లు ఉంటాయి. ఓకే, ఇది పాయిజన్. మామూలుగా అయితే ప్లాంట్ పాయిజన్. ఇవి ఫిజికల్ బాడీ మీద పనిచేస్తాయి, యాస్ట్రల్ బాడీ మీద పనిచేస్తాయి. అదేనా, మన ఫిజికల్ బాడీ మీద, యాస్ట్రల్ బాడీ మీద కూడా పనిచేస్తాయి. అసలు జబ్బు అనేది యాస్ట్రల్ బాడీలో పుడుతుంది. సూక్ష్మ శరీరంలో జబ్బు పుట్టి ఆ తర్వాత 6 నెలలకి ఈ ఫిజికల్ బాడీని డ్యామేజ్ చేస్తుంది. మనం అప్పుడు ఎత్తుక్కుంటాం, ఇక్కడ ఏదో అయిపోయింది, ప్యాచర్లు చేసుకుంటూ ఉంటాం. అసలు రూట్ అక్కడ డెలివరీ టైంలో ఈ ఫ్లవర్ తీసుకెళ్ళి తల్ల పెడతారండి. ఫ్లవర్ తీసుకెళ్ళి ట్రైబ్స్ తల్ల పెడతారు. పెట్టగానే నార్మల్ డెలివరీ అయిపోద్ది. అడ్డం తిరిగిన బిడ్డ కూడా నార్మల్ డెలివరీ అయిపోద్ది. ఎందుకు అవుతుంది అలాగా? దాని ఎనర్జీ, మన డివైన్ ఎనర్జీ కరెక్ట్ అయ్యి ఆ కండరాల సంకోచాన్ని, వ్యాకోచ సంకోచాలని ప్రసరింపజేస్తామన్నమాట. చేసి నార్మల్ డెలివరీ చేస్తుంది. అయిన వెంటనే పువ్వు తీసేస్తారు. తీయకపోతే ఏమవుతుందంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. అదేందా. మరి ఫ్లవర్ ఎప్పుడు ఉంటుందంటే మనకి వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు, సంక్రాంతి దాకా ఉండవు కానీ అప్పటి వరకు అక్కడక్కడ ఉంటాయి. ముమ్మరంగా మనకి ఇప్పుడు దసరాకి బాగా ఉంటాయి పువ్వులు. మరి ఆ తర్వాత ఏం చేయాలి? పువ్వు లేకపోతే ఏం చేస్తుంది తెలుసా? దీని వేరు ఉంటుంది. దీని వేరు రసం ఒక క్లాత్కి అప్లై చేసి, బొట్టుకు అప్లై చేసి, ఎండబెట్టేసి ఒక పుల్లకి చుట్టేసి కడ్డీలో చేసి ఉంచుకుంటారు, దాచుకుంటారు అనమాట. మిగతా టైంలో డెలివరీ ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు తీసుకెళ్ళి మొలక కడితే నార్మల్ డెలివరీ అయిపోతుంది. లేదనుకోండి, ఆ దుంప ఎండబెట్టి దాచుకుంటారు. ఆవు యూరిన్లో, అది పాయిజన్ కదా, ఆవు యూరిన్లో 7 రోజులు నానబెడతారు. అంటే ఈ రాత్రి ఆ దుంప వేసి ఆవు యూరిన్ పోసి మన్నాడు పొద్దున వరకు ఉంచి మళ్ళీ ఫ్రెష్ యూరిన్ పోస్తారు. ఆ యూరిన్ పంపేసి మళ్ళీ ఫ్రెష్ యూరిన్ పోస్తారు. అలా 7 రోజులు చేస్తే అందులో ఉండే పాయిజన్ పోద్ది అనమాట, విషం పోద్ది. ఆ దుంపను ఎండబెట్టి దాచుకుంటారు. అది డెలివరీ టైంలో అరగదీసి అరికాలకి, అర్జెంతులకి రాస్తారు. ఎప్పుడు టైంలో నార్మల్ డెలివరీ అయిపోద్ది. అయిపోగానే కడిగేస్తారు. కడగకపోతే ఏమో తెలుసా, ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. అలాగే అదే వేరు పిప్పను పూట వస్తుందనుకోండి, పిప్పను ఎడమ వైపు పై పన్ను పోటు వస్తుంది. ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఎడమవైపు. ఈ పన్ను ఏదైనా పోటు వస్తుంది అనుకోండి, కుడివైపు బొటన వేలు, కుడివైపు చెయ్యి బొటన వేలు మీద చుక్క వేస్తే ఈ పన్ను యొక్క తగ్గిపోతుంది. అర్థమైందా? కుడివైపు వస్తుంది అనుకోండి, ఎడమవైపు బొటన వేలు మీద వేస్తే తగ్గిపోతుంది పైన. అదే కింద పన్ను వస్తుంది అనుకోండి, ఎక్కడ వేస్తాం? కాలు బొటన వేలికి. కుడివైపు కింద పన్ను కొనిటి వస్తుంటే ఎడమ కాలు బొటన వేలికి చుక్క వేస్తే తగ్గిపోతుంది. నోట్లో అయితే పోతాం. చూసారా? అంటే అక్కడ నుంచి కనెక్ట్ ఉంది, నెర్వ్ కనెక్షన్ ఉంది దీనికి. సో అక్కడి నుండి డివైన్ ఎనర్జీ ఆరామే పనిచేస్తుంది అనమాట. అక్కడ హీల్ చేస్తుంది. సో పోయింది ఎక్కువ. ఇలాంటి అద్భుతాలు మొక్కల్లో కోకొల్లలు ఒకటి కాదు. ఓకే, అంటే ఇవన్నీ డివైన్ ట్రీట్మెంట్, డివైన్ హీలింగ్ అంటాం వీటిని. అంటే నోట్లో వేయకుండా చెట్ల కిందకి తీసుకెళ్ళి తగ్గించేస్తారు. వాళ్ళు చెట్ల కిందకి తీసుకెళ్ళి జబ్బు తగ్గించేస్తారు. అంత పవర్ఫుల్ వైద్యం మన దగ్గర ఉంది. ఇప్పుడు కామెలు వచ్చాయనుకోండి, కామెలు దుష్టిపాకని ఉంటుంది అన్నమాట. దుష్టిపాకని అని తీసుకెళ్ళి పొద్దున్న 7 గంటలకి ఎండలో నించోబెడతారు. నించోబెడితే నీడ పడుతుంది కదా వెనకాల, నీడ. ఆ నీడ తల మీద ఆ రసం పోస్తారు. కామెలు తగ్గిపోతాయి. నోట్లో కాదు, మామూలుగా జుట్టుగాకు కొంచెం పొక్కు, అది పాలు ఉంటాయి, కొంచెం యాసిడ్ ఉంటుంది. దుష్టిపాకు పాలు అక్కడ పోస్తే 3 రోజు పొద్దున్న రమ్మంటాడు, ఒక 3 రోజులు పోతాడు. ఇంకా ఆ యూరిన్ తెమ్మని బియ్యం వేస్తారు, టెస్టింగ్ వేస్తే బియ్యం రంగు బట్టి కామెలు ఎంత ఉన్నాయో చెప్పేస్తారు. మిషన్లు కూడా మిషన్లు అబద్ధాలే. ఒకే రోజు 3 ల్యాబ్లు చేస్తే 3 రిపోర్ట్లు వస్తాయి. చేసుకుని వెళ్తుంది, చెప్తాను.
మీరు ఏదైనా బ్లడ్ టెస్ట్ ఎనీ టెస్ట్ ఒకే రోజు 3 ల్యాబ్లో చేయించండి. 3 రకాలకు రాబోతుందని అడగండి. మేము వాళ్ళు చూస్తున్నాం. సీరం క్రియాటినిన్ కిడ్నీ పేషెంట్లు ఎక్కువ వస్తాం దగ్గరికి. ఆ క్రియాటిన్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది ఎంత భయస్తారంటే అంత భయపడతారంటే వాళ్ళని ఏదో 1.8 వచ్చిందనుకోండి, నీ కిడ్నీలు పోయి మార్చేయాలి అంట. ఈ ఇంకా ఆ 5 లీటర్లు తిరిగేస్తుంటాడు, కంగారు పడిపోయి ఏడిచేస్తుంటారు, గోల 1.8. అది ఏముంది, ఉంటే ఉండదు సిమ్టమ్. ఇంటికి పేషెంట్కి ఏం లక్షణాలు ఉండవు, పేషెంట్కి ఏం సిమ్టమ్స్ ఉండవు, కానీ గొగ్గలు పెట్టేస్తుంటారు. 1.8 ఉంది వస్తారు, అయితే 3, 4, 6, 8, 10 ఉంది వస్తారు. ఓ నెల వాడాక రిపోర్ట్ పట్టుకొచ్చి 6.8 కదండి, 6.9 పెరిగిపోయింది అమ్మో అంటారు. అలాంటి ఏం చెప్తానంటే ఒకే రోజు 3 ల్యాబ్లు తీసుకుని అంటారు. మొన్న కేసు వచ్చింది, ఇలాంటి బోల్డ్ అవుతున్నా మీరు. ఒక ఆయనకి 3.5 క్రియాటిన్ అండి, ఎప్పటి నుంచో 3-4 ఏళ్ళగా అలాగే ఉందండి. పెద్ద మందుల మీద నడుస్తున్నాడే, డయాలసిస్ ఏం లేవు. 3.5 నాకు తెలుసు ఇలా అంటారని. ఆయన చెప్పానంటే నువ్వు మందు వాడి నెల పోయాక ఒకే రోజు 3 ల్యాబ్లో చేసిరమ్మన్నాను. ఏమన్నాను, నీకు ఎందుకు చేసిరపోనా, ఎప్పుడు ల్యాబ్కి వెళ్ళు. అలాగే ఇంకో 2 మంచి ల్యాబ్లు నేను నచ్చిన ల్యాబ్కి వెళ్ళి చేయించుకో. 3 రిపోర్ట్లు పట్టుకురా అదే రోజు, ఒకరోజు పట్టుకొచ్చాడండి. ఒక ల్యాబ్లో 3.4, ఒక ల్యాబ్లో 2.5, ఇంకో ల్యాబ్లో 6.5. ఇప్పుడు ఏం నమ్మి వైద్యం చేస్తాం మనం? అంటే రిపోర్ట్లు చూసి ఏడితే ఇలాగే ఉంటుంది. రిపోర్ట్లు ఎప్పుడు భయపడకండి, డాక్టర్లు ఏం మాటలు భయపడకండి. పేషెంట్ ఎలా ఉంటే బాగానే ఉన్నాడు, ఎందుకని పేషెంట్ ఏం లేదు, కాలు పొంగులు లేవు, ఆయాసం లేదు, ఏం లేదు, శుభ్రం తిన్నాడు, తిరుగుతాడు, బీపీ నార్మల్గా ఉంది, ఊరికే గోల్.